సెకండ్ వృషభం. వృషభంలో రిసోర్సెస్, ఓకే, డబ్బు, ఫైనాన్స్ ఫస్ట్ థింగ్. ఓకే, చంద్రుడు ఉచ్చబొందుతున్నాడు వృషభంలో. ఫైనాన్స్కి సంబంధించిన ఉద్యోగము, బ్యాంకింగ్కి సంబంధించిన ఉద్యోగము, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టి చేయవలసిన బిజినెస్లు, ఓకే, పెద్ద పెద్ద డబ్బు పెట్టవలసిన అవసరం ఉండడం, కుకింగ్, రెస్టారెంట్స్, కుకింగ్ స్కిల్స్ అటువంటివి ఉండడము. తరువాత టెక్స్టైల్, అది బట్టలు కూడా వృషభం నుంచి వస్తుంది. అందంగా కనబడ్డము, చంద్రుడు అది ఇష్టపడతాడు, అందంగా అలంకరించుకోవడము, బట్టలు అందంగా వేసుకోవడము, ఫుడ్ దానికి సంబంధించినవన్నీ, మిల్క్ వాటర్ రిలేటెడ్ క్యాన్సర్లోని ఉండొచ్చు, వృషభంలోని ఉండొచ్చు, డిపెండింగ్. ఒక్కొక్కసారి కర్కాటకం నుంచి కూడా వృశ్చికం నుంచి కూడా రావచ్చు. వృశ్చికం నుంచి కూడా పాలు రావచ్చు, వృశ్చికం నుంచి కూడా వాటర్ రావచ్చు. ఎందుకంటే చెడ్డ నీటిని నువ్వు ఫిల్టర్ చేసి నీరు తయారు చేసి ఇస్తున్నావు. ఓకే, నీరు. కానీ పాలలో వస్తుంది, ఎందుకంటే పెట్రోల్ అవన్నీ అక్కడ ఉంటుంది కదా, వస్తుంది. పాలు కూడా అక్కడి నుంచి రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్ని గ్రహాలు ఒక చోట పెట్టి అమర్చలేడు కదా, ఉన్నప్పుడు దాంట్లో నుంచి తీసి ఇవ్వవలసి ఉంటుంది. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చును అంటే, అతను పాలు ఫిల్టరేషన్ చేస్తున్నాడు అనుకుందాం, పాస్చరైజేషన్ అవి చేస్తారు, పాల కేంద్రం పెట్టాడు అనుకుందాం. పాలు తీసుకుంటాడు, తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తాడు. ఆ ప్రాసెస్ 8th హౌస్లో ఉంటుంది, అంటే స్కార్పియోలో ఉంటుంది, వృశ్చికంలో ఉంటుంది. సో నువ్వు పాలు జస్ట్ పితికి అమ్మేవాడివా, లేదా పాల ఇది చేస్తున్నావా, పాల ఫ్యాక్టరీ పెట్టేవా, పాల బై ప్రోడక్ట్ ఏమైనా చేస్తున్నావా అన్న దాన్ని బట్టి మళ్ళీ సిగ్నిఫికేషన్ మారుతుంది. సో బేసిక్ ఫుడ్ సిగ్నిఫికేషన్ 2nd హౌస్లో ఉంది. ఇప్పుడు వృషభంలో మీరు ఫైనాన్స్ అన్నారు కదా, అంటే ఇప్పుడు ఆ పర్సన్కి బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, దాని స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇతనికి ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది అని కూడా అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటి మన దగ్గర ఉండాలి, రైట్, లేదా మనకి వారసత్వంగా ఎవరైనా ఇవ్వాలి, మా నాన్నగారు ఇవ్వాలి, మా అమ్మగారు ఇవ్వాలి, నా భార్య తేవచ్చు. ఈ సిగ్నిఫికేషన్స్ పట్టుకొని చేయొచ్చు. ఓకే, సో నేను సంపాదించింది అంటే 6వ ఇంటి నుంచి రావచ్చు, రైట్, 8వ ఇంటి నుంచి ఇన్హెరిటెన్స్గా రావచ్చు, లేదా ఏమంటారు బ్యాంక్ లోన్కి వెళ్ళచ్చు. 8వ ఇంటి నుంచి 6వ ఇంటి నుంచి కనెక్షన్స్, బ్యాంక్ లోను 8th హౌస్ నుంచి రావచ్చు, ఇన్హెరిటెన్స్గా కూడా 8th హౌస్ నుంచి రావచ్చు. అది ఆ సిచ్యువేషన్ని బట్టి చేయవలసి ఉంటుంది. నువ్వు ఎన్ని సిగ్నిఫికేషన్స్ని తెలుసుకున్నా కొంత ఓపిక్గా కొన్ని వందల వేల చాట్లు చూసిన తర్వాత ఒక ఖచ్చితమైన ఇది ఏర్పడుతుంది. నేను ఎంత నేర్పించినా ఆ సిగ్నిఫికేషన్సే నేర్పించగలను, కానీ ఆ చార్ట్ మొత్తం చూస్తే తప్ప చెప్పడానికి ఉండదు. ఓకే, కానీ ఎంతో కొంత రాసుల నుంచి నేర్పించాలనే ఉద్దేశంలో మనం ఉన్నాం, ముక్కలుగా చేసి నేర్పిస్తున్నాం. ఇవన్నీ క్రోడీకరించుకొని ఒకటి బిల్డ్ చేసుకోవాలి. మొన్న చెప్పారు కదా సార్, రాశి తత్వము, హౌస్, మళ్ళీ ఎలిమెంట్, కాలపురుష చక్రం నుంచి అన్నిటిని యాడ్ చేసుకోవాలి, అన్ని కలపాలి, ప్లానెట్ కూడా వెయ్యాలి, D1 నుంచి కూడా చూడాలి. కాబట్టి అసలు అది ఏమి చెప్తుంది, D1 నుంచి కూడా అది అవన్నీ మిస్ చేసి మనం ఇక్కడికి వస్తున్నాం కాబట్టి జస్ట్. సో వృషభంలో అందంగా కనబడేవి అన్నీ కూడా అక్కడి నుంచి కూడా వస్తాయి.